गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय। బలరామస్వామిని కృష్ణుణ్ణి ఎలాగైనా సంహారం చెయ్యాలి అంటూ ధనుర్యాగమని ఏర్పాటు చేశాడు కంసుడు. ఆ ధనుర్భంగమంతా చేసుకొని భగవంతుడు ఇలా నిర్భయంగా సంచారిస్తూ ఉండేటప్పుడు రాత్రంతా నిద్ర పట్టకుండా వెంటనే తెల్లవారి ఇలాగా రంగస్థలంలో మల్లులందరూ నిలబెట్టి వాళ్ళ ద్వారా బలరామస్వామిని కృష్ణుని చంపేయాలి అంటూ ఇలాగ అన్ని ప్లాన్ వేసి ఇలాగా అందరినీ రప్పించాడు. అక్కడ అందరూ ఇక్కడ ఇలా వస్తున్నారు. ఆ సమయంలో దాన్ని చూసేవారులాగా బలరామస్వామి కృష్ణుడు కూడా లోపలికి వస్తున్నారు ఆ గోప బిడ్డలతో అందరితో పాటు. ఈ ఏర్పాట్లన్నీ వీరి కోసమే జరుగుతుంది. ఇలా వచ్చేటప్పుడు అక్కడ ద్వారంలో ఒక ఘోరమైన అతి భయంకరమైన గంభీరంగా ఉండే కువలయాపీఠం అనే ఒక ఏనుగు, ఆ ఏనుగుని చూసుకునే ఆ ఏనుగు మావటి కూడా పక్కనే ఉన్నాడు. ఆ మావటి కూడా చూస్తే చాలా కోపంతో నిలబడుకున్నాడు. ఆ మావటి ఏం చెప్తే ఆ ఏనుగు అది చేస్తుంది. ఇలా వాళ్ళిద్దరూ నిలబడుకొని అక్కడ ద్వారంలో ఉండేటప్పుడు కృష్ణుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. కంసుడు చెప్పాడు ఎలాగైనా కృష్ణుడు వచ్చేదానికి ముందే సంహరించాలి అంటూ. అలా కృష్ణుడిని సంహరించాలని ఎదురు చూస్తుండేటప్పుడు నేరుగా కృష్ణుడు వాడి దగ్గరకు వచ్చి, ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నారు, మీరందరూ జరగండి, ఇలాగ ఇక్కడే ఉన్నావంటే మీరిద్దరిని మృత్యులోకానికి పంపించేస్తాను, అందుచేత నా మాట విని జరుక్కో అని చెప్పిన వెంటనే ఆ మావటికి కూడా చాలాసేపుగా కృష్ణుడికి ఎదురు చూస్తున్నాడు. నన్ను మృత్యులోకానికి పంపించేది ఉండని ఇప్పుడు నేను నిన్ను పంపిస్తాను చూడు అంటూ కోపంతో తన తొండంతో అలా భగవంతుణ్ణి హింసించాలి, ఎలాగైనా సంహరించాలి అంటూ కోపంతో ఏనుగు కూడా కృష్ణుని సహితం వస్తుంది. అలా వచ్చేటప్పుడు కృష్ణుడు కూడా పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు ఆ తొండంతో భగవంతుని ఇలా చుట్టేయాలి అంటూ ఆ తొండాన్ని ఇలా తలకి పైకెత్తి కృష్ణుడి పైన వేసేటప్పుడు ఎలాగో అలాగ భగవంతుడు ఆ తొండంలో దాంట్లో తగులుకోకుండా నేరుగా 2 కాళ్ళు లోపలికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నిలబడుకునేస్తున్నాడు భగవంతుడు. ఇలా కృష్ణుడిని పట్టలేదు అంటూ కోపంతో ఇలా చూస్తున్నప్పుడు తన కాలు కిందే ఉన్నాడు అని ఇలాగా ఇంకా కూడా ఏనుగు జరగాలి అని జరిగేటప్పుడు వెనకాల ఉండే 2 కాలు ద్వారం లాగా వెనక ద్వారం వచ్చి తర్వాత భగవంతుడు ఏం చేశారంటే ఇప్పుడు ఆ కువలయాపీఠం యొక్క తోకను పట్టుకొని ఇలా వెనకాలకి లాక్కుంటూ వెళ్తున్నాడంట. ఆ ఏనుగు సహస్ర ఏనుగులకు ఎంత బలం ఎంత పరాక్రమం ఉంటుందో ఆ పరాక్రమం ఉందంట ఆ కువలయాపీఠం అనే ఏనుగుకి. అలా తయారు చేసి పెట్టినాడంట కంసుడు ఆ మావటితో. ఇలా ఏనుగుని తీసుకెళ్తూ ఉండేటప్పుడు ఆ ఏనుగు ఎలాగైనా ఆ పట్టు నుంచి వదులుకోవాలి అని ప్రయత్నం చేస్తుంది, వీలు అవ్వటం లేదు. భగవంతుడు ఇలాగ 50 అడుగులు వెనక్కి తీసుకెళ్ళి ఇలాగ అప్పుడే పుట్టిన దూడను చిన్న బిడ్డలంతా తోకను పట్టుకొని ఇటుపక్క అలా ఆవు దూడను ఇటుపక్క తీసుకెళ్లేలాగా ఈ ఏనుగుని భగవంతుడు ఇలా చేస్తున్నాడంట. అలా చేస్తూ ఉండేటప్పుడు ఇటుపక్క వెళ్ళి బాగా అలసటైపోయి కోపం వచ్చిందంట ఏనుగుకి. అలా కోపంతో ఏం చేసేదంటే తన శరీరాన్ని ఇలా స్పందించిన వెంటనే భగవంతుడు కొంచెం వెనకాల వెళ్ళిపోయాడు. తర్వాత తిరుగుకొని మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి తన తొండంతో భగవంతుని ఇలా పట్టేయాలి అని వస్తుంది. ఇప్పుడు బాగా ఆ కువలయాపీఠం అనే ఏనుగు భగవంతునికి బాగా జగడాలు జరుగుతుంది, యుద్ధం బాగా జరుగుతుంది. ఇలా అటుపక్క భగవంతుడు వెళ్ళటం, భగవంతుడు అప్పుడప్పుడు కింద పడటం, భగవంతుడు వెళ్ళి ఆ ఏనుగుని అప్పుడప్పుడు తన ముష్టితో గుద్దటం ఇలా జరుగుతూనే ఉంది. ఆ ఏనుగు ఇంకా కూడా కోపంతో వచ్చి తన తొండంతో భగవంతుడిని పట్టి దూరం వేసిందంట. అలా కృష్ణుడు వెళ్ళి కింద పడిపోయి ఇలా మూర్ఛ అయ్యి పడిపోయినట్టుగా ఉన్నారు భగవంతుడు. వెంటనే తన యొక్క దంతంతో పొడిచి చంపేయాలి అంటూ కోపంతో వచ్చి ఇలా పొడిచేదానికి వచ్చేటప్పుడు అందరూ ఆరవారంతో చూస్తున్నారు కృష్ణుడికి ఏమైంది అని. అలా దగ్గరికి వచ్చిన తర్వాత భగవంతుడు ఇలా లేచి తప్పించుకునేస్తున్నాడు. వెంటనే ఆ దంతం భూమిలో తగిలి అది చాలా నొప్పి అయ్యి ఇలా లేచి ఇంకా కోపంతో కృష్ణుడిని చూస్తుంది. ఇలాగ దీన్ని వదిలితే ఇంకా కూడా మనల్ని హింసిస్తుంది అంటూ భగవంతుడు ఎలాగో అలాగా అక్కడి నుంచి వచ్చి ఆ తొండం పైన కాలు పెట్టి దూకి ఆ దంతం 2ని ఇలా పగలగొట్టి విరగొట్టేశాడు భగవంతుడు.
ఆ దంతం పగిలిపోయిన వెంటనే దాంట్లో నుంచి రక్తం కొక్కుకుంటూ దానికి నొప్పి ఎక్కువ భరించలేక ఇటు అటు సంచరిస్తుంది ఆ కువలయాపీఠం అనే ఏనుగు. ఆ దంతం తన చేతికి వచ్చిన తర్వాత వీటన్నిటికీ కారణం ఈ ఏనుగు కాదు. ఆ ఏనుగుని ఇలా తయారు చేసి అందరినీ హింసించేలాగా చేసింది ఎవరు? ఈ ఏనుగు మావిటి కాబట్టి మొదట వాణ్ణి చంపాలి అంటూ ఆ దంతంతో వెళ్ళి ఆ మావిటిని చంపారు భగవంతుడు మొదట. తర్వాత ఈ ఏనుగు ఇంకా కూడా కోపంతో తన దగ్గర వచ్చినప్పుడు ఇలాంటి దుష్టంగా ఉండే ఏనుగు ఈ భూలోకానికి అవసరం లేదు అంటూ ఆ దంతంతోనే ఏనుగుని గుచ్చి ఎక్కడైతే మర్మమైన స్థానములు ఉంటాయో ఆ స్థానంలో గుచ్చి ఆ కువలయాపీఠం అనే ఏనుగుని సంహరించిన వెంటనే అక్కడుండే జనులందరూ జయా విజయభవ జయా విజయభవ అంటూ కృష్ణుడికి జయఘోషం వేస్తున్నారంట. ఇలా 2 దంతములు ఉన్నాయి కదా, ఆ 2 దంతములు ఒక దంతం బలరామస్వామికి ఇచ్చి ఇంకొక దంతము తాను తీసుకొని ఆ గోపబిడ్డలతో పాటు సంతోషంగా వాళ్ళతో పాటు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ శరీరంలో అక్కడక్కడ దెబ్బలు తెగిన ఆ రక్తమంతా ఉంది. తర్వాత శరీరం అంతా చెమట తన భుజం పైన ఈ దంతం వేసుకొని ఒక వీరాది వీరుడిలాగా అలక్ష్యంగా అక్కడ ఉండే ఆ సభా మంటపం, ఆ మంటపం మధ్యలో ఉండే రంగస్థలానికి ఇలా భగవంతుడు గంభీరంగా వస్తున్నాడా. అప్పుడు వచ్చే ఆ భగవంతుడు ఒక్క మూర్తినే, కానీ అక్కడుండే పల విధమైన జనులు పల విధంగా చూస్తున్నారంట. ఏమిటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రసంగా భగవంతుడు కనిపిస్తున్నాడు. ఇప్పుడు సాధారణంగా ఒక కావ్యాన్ని తీసుకున్నామంటే దాంట్లో నవరసం అనేది ముఖ్యం. ఆ నవరసం ఉండేలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రసంతో భగవంతుడు దర్శనమిచ్చారు అంటూ ఒక అద్భుతమైన శ్లోకం బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. మల్లానాం అశనిః నృణాం నరవరః స్త్రీణాం స్మరో మూర్తిమాన్ గోపానాం స్వజనః అసతాం క్షితిభుజాం శాస్తా స్వపిత్రో శిశుః మృత్యుః భోజపతేః విరాట్ అవిదుషాం తత్వం పరం యోగినాం వృష్ణీనాం పరదేవదేతి విదితః రంగం గతః సగ్రజః ఒక్కొక్క రసం అంట. మల్లానాం అశనిః, ఆ మల్లులందరూ చూసేటప్పుడు ఏనుగునే చంపేశాడు కృష్ణుడు, మనమంతా ఏమాత్రం ఎలాగైనా సరే మన రాజు కోసం సంతోషించేదానికి యుద్ధం చేస్తామని చూసేటప్పుడు అక్కడ అశని శత్రులాగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఏమి రసం అంటే భగవంతుడు చూసేదానికి రౌద్రంగా ఉన్నాడు. 2 రసములంట. భగవంతుడు రౌద్రంగా కనిపిస్తున్నాడు, అంతేకాకుండా వీరుడు జగదేక వీరుడులాగా కనిపిస్తున్నాడు ఆ మల్లులందరికీ చూసేటప్పుడు. మల్లానాం అశనిః నృణాం నరవరః, ఆ జనులందరికీ చూసేటప్పుడు నరవరుడంట. నరవరుడు ఇలా మనుష్య రూపంలో ఉండి ఇలాంటి రూపమంతా ఎలా చేయగలుగుతాడు, ఇలాంటి విషయములన్నీ పరాక్రములన్నీ ఒక మనుషుడి వల్ల చేసేదానికి సాధ్యమా అంటూ ఇక్కడ ఏమిటంటే అద్భుత రసం, ఆశ్చర్య రసం. ఎందుకంటే ఆ మల్లులందరూ ఈ ఏనుగు ఇవన్నీ చూస్తే పెద్ద పెద్దదిగా ఉన్నాయి, కానీ ఇక్కడ 11 వయస్సు కృష్ణుడు ఇన్ని విషయాలు చేస్తున్నాడు కదా. అలా చూస్తూ ఉండేటప్పుడు ఆ జనులందరికీ ఆశ్చర్య రసమంట, ఆశ్చర్యంగా చూస్తున్నారంట. నృణాం నరవరః, తరువాత స్త్రీణాం స్మరః మూర్తిమాన్, అక్కడుండే ఆ స్త్రీలందరికీ భగవంతుడు నవ మన్మథుల్లాగా కనిపిస్తున్నాడంట. అక్కడ భగవంతుడు ఇలా గంభీరంగా వస్తూ తన భుజం పైన దంతాన్ని పెట్టుకొని శరీరం అంతా చెమటతో వీరాది వీరుడుగా నడుచుకుంటూ వచ్చేటప్పుడు వాళ్ళకి ఎలాగంటే నవ మన్మథుడులాగా ఇలాంటి కృష్ణుడిని నేను పెళ్లి చేసుకోలేనా, నా జన్మం పుట్టి ఏమి ప్రయోజనం, ఈ కృష్ణుడిని పెళ్లి చేసుకుంటేనే నాకు సార్థకం అంటూ ఆ స్త్రీలందరూ శృంగార భావం శృంగార రసంతో చూస్తున్నారంట. స్త్రీణాం స్మరో మూర్తిమాన్ గోపానాం స్వజనః, ఆ గోప బిడ్డలందరికీ ఎలాగంటే ఇంత వీరంగా భగవంతుడు వచ్చేటప్పుడు ఆ గోపబిడ్డలతో పాటు ఇలా హేళనంగా ఇలా వాళ్ళతో పాటు హాయిగా మాట్లాడుకుంటూ వస్తున్నాడంట.
ఆ సుధామాస్తరు కృష్ణుడితో పాటు వచ్చి ఉండేటప్పుడు, నువ్వు ఎంత నగరానికి వచ్చినా కానీ నువ్వు సరిగ్గా ఉండవు, ఈ వస్త్రం ఇలా వేసుకోవచ్చా అంటూ దాన్ని సరిదిద్ది నువ్వు ఇంతే అంటూ ఇలా హాస్యంగా అందరూ నవ్వేలాగా చేసుకుంటూ ఇంకొక పిలక బయటకు వచ్చిందంట తల నుంచి. నువ్వు ఈ నగరానికి వచ్చినా, ఈ భూలోకంలో ఏ చోటుకి వెళ్ళినా కానీ నువ్వు మారవు అంటూ దాన్ని సరిచేసి ఇలా హాస్యభావంతో వస్తున్నారంట ఆ గోపబిడ్డలతో పాటు వాళ్ళు సంతోషించుకుంటూ. గోపానాం స్వజన, గోపులందరికీ తన యొక్క ప్రేష్ఠుడు అంటూ ఒక ప్రియంతో హాస్యభావంతో వస్తున్నారు. అసతాం క్షితిభుజాం శాస్తా, అక్కడ ఉండే అందరూ రాజులందరూ వచ్చినారంట ఈ కంసుని యొక్క మాటలు వినుకుంటూ. అరాజకం చేసే వాళ్ళందరికీ, అలా చూసే వారందరికీ ఎలా ఉన్నాడంటే శాస్తా లాగా ఉన్నారంట. ఆ శాస్తా అంటే ఏమిటంటే వాళ్ళని సరిదిద్ది సరి చేసేవాడికి శాస్తా అని పేరు. అలాగే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళందరికీ బీభత్సం అనే రసాన్ని ఇచ్చేలాగా వాళ్ళకి మనస్సులో కాకుండా ఇంకా లోతుగా ఉండే మనస్సు నుంచి భయం పుడుతుందంట. ఇంక మీదట మనం సరిగ్గా ఉండాలి, లేకపోతే కృష్ణుడి చేతిలో ఇలా మనం నశించిపోతామనే బీభత్స రసాన్ని ఇస్తున్నారంట ఇలా ఎవరైతే తప్పు చేస్తున్నారో. అసతాం క్షితిభుజాం శాస్తా సుపిత్రో శిశు, తన యొక్క తల్లిదండ్రులకి ఎలాగైతే కారుణ్య రసం, ఇక్కడ నవరసములో ఈ కరుణ రసను తన యొక్క తల్లిదండ్రులకి ఇస్తున్నారంటే ఏమికంటే తల్లిదండ్రులని కృష్ణుడు కరుణ రసంతో చూస్తున్నారు. వాళ్ళు కూడా అక్కడి నుంచి 11 సంవత్సరాలే అయింది నా బిడ్డకు, ఇలా అందరూ హింసిస్తున్నారే నా కొడుకుని, ఆ కొడుకు శరీరం ఇలా ఉంటుందా, ఏం భోంచేశాడు, ఎక్కడ నిద్రపోయాడు, ఇలా అందరూ హింసిస్తున్నారే అంటూ అమ్మ యొక్క ధ్యాస, తల్లిదండ్రుల యొక్క ధ్యాస ఇలాగే కదా ఉంటుంది. అందుచేత ఈ కరుణ రస అనేది ఆ తల్లిదండ్రులకి భగవంతుని పైన ఉండింది, భగవంతుని కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఇలాగా ఒక్కొక్కరు చూసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా రసాన్ని ఇస్తూ ఒకే మూర్తిగా నడుచుకుంటూ వస్తున్నారు. శాస్తా స్వపిత్రో శిశు మృత్యు భోజపతే. తర్వాత భయం రసం. భయరసం అనేది లోక ప్రసిద్ధం. ఎందుకంటే ఈ భయరసంతో భగవంతుని వెళ్ళి చేరుకున్నది కంసుడు కాబట్టి ఇంకా కూడా భయంగా ఉందంట. కులయాపీడాన్ని సంహరించిన ఆ కృష్ణుడికి నేను ఏమాత్రం కానీ నా కర్తవ్యం ఇలా యుద్ధం చేయాలి, అది చేస్తాను అంటూ ఇలా భయపడుకుంటూ కూర్చోన్నాడంట. మృత్యు భోజపతే విరాట విదుషాం తత్వం పరం యోగినాం. ఇక్కడ ఆ చోట్లో ఇంకా యోగులందరూ కూడా వచ్చినారంట కృష్ణుని దర్శనం చేసేదానికి. అలా యోగులందరూ ఆ నగరానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏ స్వరూపం వాళ్ళ మనసులో ధ్యానం చేసుకుంటున్నారో ఆ స్వరూపమే ఇప్పుడు ఈ దుష్టులందరినీ సంహరించి ఇక్కడ ఈ రంగస్థలంలో నడుచుకుంటూ ఇక్కడ వచ్చి నిలబడుకోనుంది అంటూ ఆ శాంతం అనే రసాన్ని భగవంతుడు ఆ యోగులకు ఇచ్చాడంట. తత్వము పరం యోగినాం. ఇలా నవరసము ఇచ్చిన తర్వాత ఇంకొక రసం ఏమిటంటే ఇతనే దైవంగా చూస్తున్నారంట కొంతమంది. కృష్ణీనాం పరదేవదేతి విదితః. అక్కడ ఉండే యాదవులందరూ భగవంతుని చూసి వీరే నాకు పరం దైవం. ఎందుకంటే ఇన్ని రోజులు ఈ కంసుడి చేతిలో అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇక్కడికి వెళ్తే తిడతాను, అక్కడికి వెళ్తే పన్ను కట్టాలి అంటూ ఇలాగ చాలా హింసించాడంట ఈ యాదవులందరికీ. ఇప్పుడు ఈ కంసుడు పైన కృష్ణుడి చేతిలో చనిపోతాడని తెలుసుకొని పరం దైవంలాగా తోచుతుందంట ఆ జనులందరికీ. వృష్ణీనాం పరదేవదేతి విదితః రంగం గతః సాగ్రజః. ఇలాగా ఆ రంగస్థలానికి భగవంతుడు వస్తున్నాడు ఒకే రూపంతోనే. కానీ అందరూ చూసేటప్పుడు నవవిధంగా నవరసములో చూస్తూ ఒక్కొక్కరికి ఒకరి విధంగా ఉంది అంటూ బ్రహ్మనిష్ఠులు ఇలా అద్భుతంగా శుకాచార్యులు ఈ శ్లోకంలో వర్ణించారు. నాకు చాలా ఇష్టమైన శ్లోకం ఇది. అలాగే ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. ఇలా భగవంతుడు ఆ రంగస్థలానికి లోపలికి వచ్చారు. ఇలాగ భగవంతుడు చక్కగా ఆ రంగస్థలానికి వచ్చిన తర్వాత జనులందరూ కంసుడు చూస్తుండగానే జయా విజయభవ అంటూ కృష్ణుడికి అందరూ జయా విభవ పాడేదానికి ప్రారంభించారంట.
ఆ కంసుడికి ఇంకా కోపం ఎక్కువ అవుతోంది. అందరూ ఇలా పాడేటప్పుడు ఆ జనులందరూ భగవంతుణ్ణి ఇలా మింగేటట్టుగా ఆనందంతో చూసుకొని భగవంతుని మనసులో ఆలింగనం చేసుకొని ఇలా చాలా సంతోషపడుతున్నారంట. ఇలాంటి దైవం, ఇలాంటి ఒక రూపం ఇక్కడ మన మథురల నుంచి ఇంత దగ్గరలోనే ఉంది. దాన్ని ఇన్ని రోజులు చూడకుండా మనం ఉండిపోయినామే. ఆ బృందావన వాసులందరికీ ఎంత భాగ్యం, ఇన్ని రోజులుగా ఈ భగవంతుని అనుభవిస్తున్నారే. అప్పుడు ఆ అశరీరి చెప్పింది కదా, 8వ గర్భం ఏదో ఒక దైవం పుట్టబోతుంది అని. కానీ ఇప్పుడు మనకు తెలిసింది అది ఏదో ఒక దైవం కాదు, సాక్షాత్ మహావిష్ణువే ఇప్పుడు ఇక్కడ అవతారం చేసి కంసుని సంహరించబోతారు అంటూ వాళ్ళందరూ చూసి కృష్ణుడిని చూసి చాలా సంతోషపడుతున్నారు. అంతేకాకుండా వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. ఏమిటంటే ఇక్కడ ఈ కంసుడి దగ్గర దండిగా దుర్మంత్రులన్నీ ఉన్నారు కదా, అప్పుడు ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కొక్కరిగా ఎక్కడికి వెళ్ళినారని తెలియ మాయమైపోతున్నారు అని అనుకున్నాము. మళ్ళీ తిరిగి రాలేదు, ఏమైనానో తెలియకుండా. నాకు తెలిసి అందరూ బృందావనానికి వెళ్ళి అక్కడ కృష్ణుడి చేతిలో చంపబడి అందరూ చనిపోయారు అనుకుంటున్నాను. పూతన వెళ్ళింది, శకరాసురుడు వెళ్ళాడు, తృణావర్తుడు వెళ్ళాడు, వత్సాసురుడు వెళ్ళాడు, అఘాసురుడు వెళ్ళాడు, బకాసురుడు వెళ్ళాడు. వీరందరినీ కృష్ణుడు సంహరించారు. ఈ ప్రళంబుడు అనేవాడిని నేను అనుకుంటున్నాను బలరామస్వామి ఇతను సంహరించి ఉంటాడు. ఇలాగా ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఈ కేశి, తర్వాత వ్యోమాసురుడు అందరూ ఒక్కొక్కరిగా ఈ భగవంతుని చేతులనే చనిపోయారు అనుకుంటున్నాను. ఆ 8వ గర్భం సాక్షాత్ మహావిష్ణువు అనుకుంటున్నాను. అందుచేతనే ఈ కంసుని యొక్క దుర్మంత్రులందరూ, ఈ అసురులందరూ కృష్ణుడి యొక్క చేతిలో చనిపోయారు అని వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారంట. కృష్ణుడు సాక్షాత్ వైకుంఠవాసి అని. ఇలా జనులందరూ మాట్లాడుకుంటూ ఉండేటప్పుడు భగవంతుడు రంగస్థలానికి లోపలికి వచ్చేసినారు. వచ్చిన తర్వాత ఆ చానూరుడు మల్లుడు వచ్చి ఆ కృష్ణుని బలరామస్వామి దగ్గరకు వచ్చి, వాళ్ళు వచ్చేటప్పుడు అక్కడ మంగళ వాద్యములన్నీ ఇలా వాయిస్తుండేటప్పుడు కృష్ణుడి దగ్గరకు వచ్చి మాట్లాడినాడు ఆ చానూరుడు. మా యొక్క నాథుడు కంసుడు, ఆ కంసుడే మమ్మల్ని ఇలా యుద్ధం చేసేదానికి ఇక్కడికి రమ్మని చెప్పాడు. ఒక రాజు అనేది క్షత్రియుడు మహావిష్ణువుకి సమమని శాస్త్రమంతా చెప్తుంది. అందుచేత అతని యొక్క శాసనాన్ని మనం నెరవేర్చాలి. ఎందుకంటే మహావిష్ణువు అని ఒక క్షత్రియుడు మహావిష్ణువు అని మహావిష్ణువు దగ్గరే చెప్తున్నాడంట ఈ చానుడు. అదే ఇక్కడ ఆశ్చర్యం. ఇలాగా మహావిష్ణువులాగా ఒక క్షత్రియుడు ఆ అంశంతో ఉంటాడు. అతని యొక్క శాసనాన్ని నెరవేర్చాలి. అతని యొక్క శాసనం ఏమిటంటే మీతో యుద్ధం చేసి మిమ్మల్ని ఓడించాలి అనేది. మీరు కూడా మాతో యుద్ధం చేసి మీతో వచ్చినారు కదా ఆ గోపులు, తర్వాత వచ్చి మీ తల్లిదండ్రులైన వాళ్ళకి మీరు కూడా సంతోషం కలిగించండి. ఇలా పరస్పరం ఎవరు గెలుస్తారో వాళ్ళు సంతోషిస్తారు. నేను మా నాథుడైన కంసుని సంతోషింపచేస్తాను. మీరు మీ గోప బిడ్డలని, ఆ గోపులని, తర్వాత మీ తల్లిదండ్రులకు మీరు సంతోషాన్ని కలిగించండి, పైన యుద్ధం ప్రారంభిస్తాం అని ఇలా చెప్పిన వెంటనే, నాయన నువ్వు చెప్పింది కూడా సరేనే, మా నాన్న కూడా మీ రాజు దగ్గరే కప్పం కొడుతూ అధీనంగా ఉంటున్నాడు, అందుచేత మీ రాజు చెప్పిన శాసనాన్ని మేము కూడా నెరవేర్చాలి అనే బాధ్యత మాకు ఉంది, పని యుద్ధం చేస్తాము. కానీ నాకు ఒక సందేహం ఉంది. ఏమిటంటే మల్ల యుద్ధం అనేది వాళ్ళ యొక్క బలాబలను తెలుసుకొని సమమైన బలం ఉండే వాళ్ళతోనే ఇక్కడ యుద్ధం చేయాలి. అదే ఇక్కడ యుద్ధ న్యాయం. ఇప్పుడు నేను ఒక చిన్న బిడ్డని, నాతో పాటు మీరందరూ యుద్ధం చేసేది ఇది న్యాయమా అంటూ భగవంతుడు ఇలాంటి ఒక ప్రశ్న వేసిన వెంటనే అక్కడి నుంచి ముష్టికుడు అనే ఒక మల్లుడు వచ్చి, నువ్వేం చిన్న బిడ్డనా, ఇప్పుడే కదా నీ యొక్క పరాక్రమణ ఎందుకు చూశారు, ఆ కువలయాపీఠం అనే ఏనుగుని సంహరించి ఆ దంతాన్ని భుజం పైన వేసుకొని ఇక్కడ అలక్ష్యంగా వచ్చి నిలబడుకొని ఉన్నావు, నిన్ను ఎవరు చిన్న బిడ్డ అని చెప్పరు, పైన యుద్ధానికి రావచ్చు అంటూ వాళ్ళ నోటి ద్వారా చెప్పేలాగా భగవంతుడు చేశారంట. ఎందుకంటే వీళ్ళందరినీ సమూలంగా నాశనం చేయాలి అనేది భగవంతుని యొక్క సంకల్పం. ఇలా యుద్ధం జరుగుతూ ఉండేటప్పుడు వీళ్ళు ఓడిపోయే సమయంలో యుద్ధమే న్యాయం కాదు, ఇది అన్యాయమైన యుద్ధం అంటూ ఎవరైనా వచ్చి నిలిపేసినారంటే అప్పుడు యుద్ధం పైన చెయ్యకూడదు. కానీ ఈ యుద్ధంలో ఇంకొక న్యాయం ఉంది, ఇంకొక రూల్ ఉంది. అది ఏమిటంటే ఇంకొకడు ఎంత పెద్ద బలంతో ఉన్నా కానీ వీడుగా వెళ్ళి యుద్ధం చేస్తాను అని యుద్ధం చేసేదానికి వెళ్తే అది ఓకే, ఒప్పుకోవచ్చు. కానీ యుద్ధాన్ని ఏర్పాట్లు చేసేవారు ఇలా సమంగా లేకుండా ఉండే వాళ్ళని పెట్టి యుద్ధం చేయించకూడదు. అది యుద్ధంలో ఉండే రూల్. కాబట్టి వీళ్ళ నోటి ద్వారానే ఇది రంపించాలి అంటూ భగవంతుడు ఇలాగా వాళ్ళ యొక్క మనస్సుని వాళ్ళ నోటి నుంచి ఈ మాటలు రావాలి అంటూ ఇలా భగవంతుడు చెప్పిన వెంటనే వాళ్ళే అలాగే అనేస్తారు.
చేస్తున్నారు. నువ్వేమి సాధారణమైన ఒక చిన్న శిశువు కాదు, నువ్వు మాతో పాటు తప్పకుండా యుద్ధం చేయాలి, యుద్ధం చేయొచ్చు, ఆ యోగ్యత నీకు ఉంది, పైన యుద్ధం చేస్తాము అని చెప్పిన వెంటనే అందుకే ఇక్కడికి వచ్చినాను, పైన యుద్ధాన్ని ప్రారంభిస్తాము అంటూ ఆ యుద్ధాన్ని ప్రారంభింపబోతారు. తర్వాత యుద్ధం చేసి కంసుని గెలవటం, వీళ్ళందరినీ సంహరించటం అనేది ఇంకొక వచ్చే అధ్యాయంలో ఉంటుంది. ఈ అధ్యాయంలో ఇంతవరకు ఆ యుద్ధ ప్రారంభానికి, యుద్ధాదిత్యానికి వీళ్ళు పిలుస్తున్నారు. దానితో ఈ అధ్యాయాన్ని బ్రహ్మనిష్ఠులు పూర్తి చేశారు. పైన అందరం కలిసి అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ 43 శ్రీశుక ఉవాచ అథ కృష్ణశ్చ రామశ్చ కృతశౌచౌ పరం తపా మల్లదుందుభిర్ఘోషం శ్రుత్వా ద్రష్టుముపేయతుః రంగద్వారం సమాసాద్య తస్మిన్ నాగమవస్థితం अपश्यत् कुवलया पीडं कृष्णोऽम्बष्ठप्रचोदितं बद्ध्वा परिकरं शौरिः समुह्य कुटिलालकान् उवाच हस्तिपं वाचा मेघनादगभीरया अम्बष्टाम्बष्टमार्गं नो देहि अपक्रममाचिरं नो चेत् सकुञ्जरं त्वाद्य नयामि यमसादनम् एवं निर्भत्सितोऽम्बष्ठः कुपितः कूपितं गजं चोदयामास कृष्णाय कालान्तकयमोपमं करीन्द्रः तमभिद्रुत्य करेण तरसाग्रहीत् करात् विगलितः सोमुं निहत्याङ्घ्रिषु अलीयता संक्रुद्धः तमचक्षाणो घ्राणदृष्टिः स केशवं परामृशत् पुष्करेण सप्रसह्य विनिर्गतः उच्चे प्रगृह्य अतिबलं धनुषः 25 विचकर्ष यथा नागं सुपर्णैव लीलया सपर्यावर्तमानेन सव्यदक्षिणतोच्युतः बभ्राम भ्राम्यमाणेन गोवत्सेनेव बालकः ततः अभिमुखम् अभ्येत्य पाणिना आहत्य वारणं प्राद्रवन् पातयामास स्पृश्यमानः पदे पदे सधावन् क्रीडया भूमौ पतित्वा सहसोत्थितः तं मत्वा पतितं क्रुद्धः दन्ताभ्यां सह अहनत् क्षितिं स्वविक्रमे प्रतिहते कुञ्जरेन्द्रः अत्यमर्षितः चोद्यमानो महामात्रैः कृष्णम् अभ्यद्रवत् रुषा तमापतन्तमासाद्य भगवान् मधुसूदनः निगृह्य पाणिना हस्तं पातयामास भूतले पतितस्य पदाक्रम्य मृगेन्द्र इव लीलया दन्तमुत्पाट्यते नेभं हस्तिपांश्च अघनद्धरिः मृतकं द्विपमुत्सृज्य दन्तपाणिः समाविशत् असंन्यस्तविषाणोऽसृङ् मदबिन्दुभिरङ्कितः विरूढस्वेदकनिका वदनाम्बुरुहो बभो वृतौ गोपैः कतिपयैः
बलदेवजनार्दनौ रङ्गं विविशतु राजन् गजदन्तवरायुधौ मल्लानामशनिः नृणां नरवरः स्त्रीणां स्मरः मूर्तिमान् गोपानां स्वजनः असतां क्षितिभुजां शास्ता स्वपित्रो शिशुः मृत्युः भोजपतेः विराट् अविदुषां तत्त्वं परं योगिनां वृष्णीनां परदेवतेति विदितः रङ्गं गतः साग्रजः हतं कुवलया पीडं दृष्ट्वा तावपि दुर्जयौ कंसो मनस्व्यपि तदा भृशमिद्विविजे नृपा तौ रेजतोरङ्गगतौ महाभुजौ विचित्रवेषाभरणस्रगम्बरौ यथा नटौ उत्तमवेषधारिणौ मनः क्षिपन्तौ प्रभया निरीक्षताम् निरीक्ष्यतो उत्तमपूरुषौ जनाः मञ्चस्थिताः नागरराष्ट्रका नृपा प्रहर्षवेग उत्कलिते क्षणाननाः पपुर्नतृप्ताः नयनैस्तदाननम् पिबन्त इव चक्षुर्भ्यां लिहन्त इव जिह्वया जिघ्रन्त इव नासाभ्यां श्लिष्यन्त इव बाहुभिः ऊचुः परस्परं ते वै यथा दृष्टं यथा श्रुतं तद्रूपगुणमाधुर्य प्रागल्भ्य स्मारिता इव एतौ भगवतः साक्षात् हरेः नारायणस्य हि अवतीर्णौ इहांशेन वसुदेवस्य वेश्मनि एष वै किल देवक्यां जातो नीतश्च गोकुलं कालमेतं वसन् गूढः ववृधे नन्दवेश्मनि पूतनानेन नीतान्तं चक्रवातश्च दानवः अर्जुनो गुह्यकः केशी धेनुको अन्ये च तद्विधाः गावः सपालायेतेन दावाग्नेः परिमोचिताः कालियः दमितः सर्प इन्द्रश्च विमदः कृतः सप्ताहम् एकहस्तेन धृतो अद्रिप्रवरो अमुना वर्षवाताशनिभ्यश्च परित्रातं च गोकुलं गोप्यो अस्य नित्यमुदित हसितप्रेक्षणं मुखं पश्यन्त्यो विविधां स्तापान् तरन्ती श्वाश्रमं मुदा वदन्त्यनेन वंशोऽयं यदोः सुबहुविश्रुतः श्रियं यशः महत्त्वं च लप्स्यते परिरक्षितः अयं चास्य अग्रजः श्रीमान् रामः कमललोचनः प्रलम्बो निहतो येन वत्सको ये बकादयः जनेष्वेवं ब्रुवाणेषु तूर्येषु निनदत्सु च
कृष्णरामौ समाभाष्य चाणूरो वाक्यमब्रवीत्। हे नन्दसूनो हे राम भवन्तौ वीरसम्मतौ नियुद्धकुशलौ श्रुत्वा राज्ञाहूतौ दिदृक्षुणा प्रियं राज्ञः प्रकुर्वन्त्यः श्रेयो विन्दन्ति वै प्रजाः मनसा कर्मणा वाचा विपरीतमतोऽन्यथा नित्यं प्रमुदिता गोपाः वत्सपाला यथा स्फुटं वनेषु मल्लयुद्धेन क्रीडन्तश्चारयन्ति गाः तस्मात् राज्ञः प्रियं यूयं वयं च करवामहे भूतानि नः प्रसीदन्ति सर्वभूतमयो नृपः तन्निशम्य अब्रवीत् कृष्णः देशकालोचितं वचः नियुद्धम् आत्मनः अभीष्टं मन्यमानो अभिनन्द्य च प्रजाभोजपतेरस्य वयं चापि वनेचराः करवामप्रियं नित्यं तन्नः परम् अनुग्रहः बाला वयं तुल्यबलैः क्रीडिष्यामो यथोचितं भवेन्नियुद्धं मा धर्मः स्पृशेत् मल्लसभासदः चाणूर उवाच न बालो न किशोरस्त्वं बलश्च बलिनां वरः लीलये भो हतो येन सहस्रद्विपसत्त्वभृत् तस्मात् भवद्भ्यां बलिभिः योद्धव्यं नानयोऽत्र वै मयि विक्रमवार्ष्णेया बलेन सह मुष्टिकः। श्रीहरये नमः। श्रीहरये नमः। श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे कुवलया पीडवधो नाम 43 गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।